అండ్ నిన్న రాజమౌళి కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇవాళ రాలేదని మిస్ అయ్యా. చాలా బాగుంది. బాహుబలి బాహుబలి ప్రభాస్ చాలా బాగున్నాడు. అమరేంద్ర బాహుబలి చాలా బాగా అనిపించాడు. జై మహేశ్వరి. ప్రభాస్ మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. స్టార్ స్టార్ రెబల్ స్టార్ అని నడవడము అవన్నీ క్రేజీ ఎక్స్పీరియన్స్. రాజులకి రాజు ప్రభాస్ రాజు. సో ఇవన్నీ స్లోగన్స్ బాగా అనిపించినాయి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు బాగుండే. ఫుల్ ఎంజాయ్. అప్పుడు నేను 4 years ఉండే. ఇప్పుడు 15 years. 10th standard. చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసారు. అవును, కట్ చేసి కన్నాని గురించిన సాంగ్ తీసేసేసారు. మనోహరి సాంగ్ రిలీజ్ సినిమాలే అంతే. కొత్త సీన్లు ఏమైనా యాడ్ చేశారా? కొత్త సీన్లు ఏమి యాడ్ చేయలేదు కానీ దాన్నే క్లిమ్ చేసుకుంటా ఎక్సలెంట్ గా తీసిరు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇది వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. వేరే లెవెల్. ఇదైతే రీ రిలీజ్ కాదు, రిలీజే. మరి ప్రభాస్ గారిని చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది? ప్రభాస్ అంటే ఇక చెప్పలేము భయ్యా. ప్రభాస్ అంటే వేరే లెవెల్. అంటే రాజులకే రాజు ప్రభాస్ రాజు. రాజమౌళి మూవీ ఫస్ట్ రాజమౌళి హీరో బాహుబలి, దాని తర్వాత ప్రభాస్ అనే వాళ్ళకి ఏమంటారు మీరు? లేదు బ్రో, ఇప్పుడు ఇద్దరు కష్టం అలాగే ఉంది. రాజమౌళి ఆ డైరెక్షన్ విషయంలో గొప్ప, బాడీ బిల్డింగ్ కానీ యాక్టింగ్ వైజ్ గా కానీ ఎవరు వేలో వాళ్ళు గొప్ప బ్రో. అంతే, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు అంతే. కంపేర్ చేయదు. రెండు ఉంటేనే, 2 పిల్లర్స్ ఉంటేనే నుంచుంటది ఏదైనా. సో ఇదొక పిల్లర్, అదొక పిల్లర్. దట్స్ ఇట్ బ్రో. బాహుబలిలో ప్రభాస్ లేకుండే హీరో చేస్తే అంత క్యారీ అయ్యేదా రాజసం? ఉండదు బ్రో, బాహుబలి ఉండదు అప్పుడు. నో బాహుబలి. ప్రభాస్ లేకపోతే బాహుబలి ఉండదు. అంటే ఇండియా లెవెల్ లో కూడా ఏ హీరో చేయలేడంట బాహుబలి, ప్రభాస్ తప్ప. ఎగ్జాక్ట్లీ కరెక్టే. బాహుబలి ప్రభాస్ తప్ప ఎవరు చేయలేరు బ్రో. ఇది నా స్టేట్మెంట్. అందరి స్టేట్మెంట్, అది ఒకరిదే కాదు. దట్స్ ఇట్. ఇంతకుముందు మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారా అండి? 1, 2, 2 చేశారా? ఇప్పుడు 2 కలిపి చూసారు కదా? బాగుంది. ఇప్పుడు ఏం లాగ్ లాగా అలా సేమ్ అనిపించలేదు. కొన్ని ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేశారంట కదా, అవి ఎలా అనిపించింది? చిన్నవే. అవి ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇది నాకు రిలీజ్ అనిపించలే, ఒక రిలీజ్ సినిమాలో అనిపించింది. ఆ నెంబర్స్, ఆ కలెక్షన్స్, ఆ ప్రీ సేల్స్ అన్ని చూసిన తర్వాత నాకైతే పిచ్చెక్కేసింది. సినిమా కూడా ఆ లోపల అలానే కూర్చోబెట్టారు రాజమౌళి. పుష్ప 2 రికార్డులు కూడా లేచిపోతాయి. నిజం చెప్పారు, బాహుబలి పుష్ప రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి. బ్రో మీరు నిజంగా ఆలోచించండి. ఇది రీ రిలీజ్ సినిమా, స్ట్రైట్ సినిమా కాదు. స్పిరిట్ తో మీరు అడగండి, నేను కంపేర్ చేస్తా. పుష్ప 2 లేపకూడదని. పుష్ప 2 ఇంకా బాహుబలి రికార్డునే బద్దలు కొట్టలేదు, అప్పుడే మీరు పుష్ప రికార్డులు అంటున్నారు. 10 years చూస్తున్నా, చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చిన్న క్లైమాక్స్ లో చూడాలని బాగా ఆశ ఉండే, ఇప్పుడు కుదిరింది. అండ్ ప్రభాస్ గురించి చెప్పడానికి నెక్స్ట్ లెవెల్ ఉంది సీన్స్ అని. అండ్ కొన్ని ఫ్యూ సీన్స్ యాడ్ చేశారు, డిలీటెడ్ సీన్స్. అవి చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే బ్యాంగ్, చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ లోనే పెట్టేది అనిపించింది, కానీ కట్ చేసిరు. కానీ చాలా బాగుంది అన్న పార్ట్. సాంగ్స్ అన్ని కట్ చేసిరు. మనవారి లేదు, అదేంటి స్టార్టింగ్ లంసానా అనేది ఉంటాయి, అది లేదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు. బాగుంది. 4 hours అసలు ఒక్క నిమిషం కూడా బోర్ లేదన్న. అదే హైప్. 10 years బ్యాక్ ఇట్లుండే హైప్, ఇప్పుడు అదే హైప్, అదే ఎమోషన్, అన్ని సేమ్. కొత్త సినిమా లాగా ఉంది. అసలు 100 కోట్లు వస్తుందో 150 కోట్లు వస్తుంది. ఈ మధ్యలో అస్సలు లేదండి. అసలు ఎక్కడ బోర్ అనిపించదు. ఆ విజువల్స్, ఆ సౌండ్ చాలా, అసలు కొత్త సినిమా లాగే ఉంటదండి. అందరం చూసినాం, తెలిసిన మూవీ. కాకపోతే ఎప్పుడు చూసినా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత చూసినా కొత్తగానే ఉంది. 10 సంవత్సరాల గ్యాప్, అప్పటికి ఇప్పటికి, అప్పుడు చూసినా ఎప్పుడు చూసినా కొత్తగా ఉంది, బాగుంది. 3 గంటలు 45 నిమిషాలు పెట్టిండు, మధ్యలో ఒక సీక్వెన్స్ అవి తీసుకొచ్చిండు కొంచెం కొత్తగా. ఎడిటింగ్ ఒకటి సూపర్ అబ్బా, ఎడిటింగ్ బాగుంది.